కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న అన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పాండవగల్ గ్రామంలో బడ్జెట్ పేపర్లను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి కోసం కేటాయింపులు లేవని లింగన్న తెలిపారు. కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు కేటాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వ్యతిరేకించండి, రైతుల కూలీల వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకించండి. కేటాయించాలి, బడ్జెట్ లో రైతులు కూలీలకు సమానమైనటువంటి కేటాయింపులు కేటాయించాలి, అవసరమైన నిధులు కేటాయించాలి, కావాల్సిన నిధులు కేటాయించాలి. చేసేటువంటి పద్ధతిలో, దోహదం చేసే పద్ధతిలో ఈరోజు బడ్జెట్ పెడుతున్నారు ప్రభుత్వం. అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్ కు నిరసనగా ఈరోజు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, బడ్జెట్ పేపర్లను తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ని సవరించి పేదలకి, రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఈరోజు ఆహార భద్రత కానీ, నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన మీద అప్పు ఈరోజు 181 లక్షల కోట్లు అయింది. గతంలో 14 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 14 మంది ప్రధానమంత్రులు మొత్తం కలిపితే